భర్త చనిపోయిన తర్వాత సతీ సహగమనం చేయటానికి అప్పట్లో భార్యలు పోటీ పడేవారట. ఇలాంటి సందర్భాల గురించి కూడా చరిత్రలో ఉంది. అగ్రే అనే పదాన్ని అగ్నేగా మార్చేశాడు. దాంతో పెద్ద అపార్థం ఏర్పడింది. భర్తతో పాటు చనిపోవటాన్ని క్రూరమైనదిగా భావించిన అప్పటి తెలివైన యూరోపియన్ సమాజం వారి దేశాల్లో మాత్రం మహిళను విచ్ అనే పేరుతో ఎటువంటి విచారణ లేకుండా బహిరంగంగా చంపేవారు. కుంతి పిల్లల కోసం జీవించడాన్ని ఎంచుకుంటే మాద్రి మాత్రం తన భర్తతో సహగమనం ఎంచుకుంది. ముఘల్ చక్రవర్తి అక్బర్ ఒక వితంతువుకు రక్షణ కల్పిస్తానని మాటిచ్చాడు. కాకపోతే అగ్నిలో బ్రతికి ఉండగానే దూకడం అనేది సామూహికంగా జరిగేది. అల్ బిరూని అనే పర్షియన్ పోయిట్ అండ్ ట్రావెలర్ రాసిన ఆనందంగా గీతాలు పాడుకుంటూ అగ్నిలోనికి వెళ్లారని క్రైస్తవ మతాన్ని ఇండియాకు రప్పించాలనుకున్నారు. అందుకు సతీ అన్నది అత్యుత్తమ సాధనంగా వాడుకున్నారు. మళ్ళీ పెళ్లి చేసుకోవటం అనేది తక్కువ స్థాయిగా చూసేవారు. సతీ ఈజ్ నాట్ హిందూయిజం అని చెప్పారు. మనుషులు తరచూ ఒక పూర్తి సంస్కృతిని ఒకే ఒక విచిత్రమైన లేదా వింత అనిపించే అంశానికి రిలేట్ చేసుకొని అదే పూర్తి సంస్కృతి అని అర్థం చేసుకుంటారు. ఆ ఒక విషయం ఆ సంస్కృతి మొత్తానికి ప్రతినిధిగా మారిపోతుంది. భారతదేశం విషయానికి వస్తే అలాంటి ఒక శాశ్వతమైన కానీ భయంకరమైన ఉదాహరణ సతి. అంటే విధవ తన భర్త చితిపై తాను కూడా దూకి బలిదానం చేసుకోవటం. వెస్టర్న్ కంట్రీస్ దృష్టిలో ఇది భారతీయ సాంప్రదాయానికి ప్రతీకగా మారిపోయింది. హిందూ మతం ఎంత క్రూరమో అని నిరూపించటానికి సతీ అనే ఆచారాన్ని వాడబడింది. ఈ సతి కాస్త సతీ సహగమనంగా మారిపోయింది. కానీ నిజమేంటంటే సతి చాలా అరుదైన పద్ధతి, సాధారణమేమీ కాదు. బ్రిటిష్ రికార్డుల ప్రకారం 1815 నుంచి 1828 మధ్య బెంగాల్లో 8,000 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అది అప్పటి జనాభాలో కేవలం 0.07%. మొత్తం బ్రిటిష్ పాలనలోకి ఉన్న భారతదేశంలో 1817 నుంచి 28 మధ్య 4,300 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అది జనాభాలో 0.02% మాత్రమే. అంటే ఇది చాలా అరుదైన ఆచారం. 1829లో బ్రిటిష్లు సతిని నిషేధించేటప్పుడు కూడా వాళ్ళ రిపోర్ట్లోనే రాశారు, సతి అరుదుగా జరుగుతుంది, హిందువులే దీన్ని ఖండిస్తున్నారు, హిందూ మతం దీన్ని ఖచ్చితంగా పాటించాలని చెప్పటం లేదని రాశారు. సతి అనే పదానికి అర్థం సంస్కృతంలో సతి అంటే ధర్మపత్ని, సద్గుణశీరురాలు, మంచి విలువలు ఉన్న స్త్రీ అని అర్థం. దీనికి నిప్పుతో సంబంధం అసలే లేదు. హిందూ విశ్వాసం ప్రకారం ఆత్మ శాశ్వతం. మనిషి చనిపోయిన తరువాత ఆత్మ పునర్జన్మ చెందుతుంది. కొంతమంది మహిళలు తమ భర్తలతో మరణానంతరం కూడా కలుసుకోవాలనే కోరికతో చితిలో దూకేవారు. దీన్ని అనుగమన లేదా సహగమన అని పిలిచేవారు. కానీ ఇది ఎప్పుడు స్వచ్ఛందం, ఎప్పుడూ మతపరమైన బలవంతం కాదు. ఋగ్వేదంలో ఒక శ్లోకం ఉంది, విధవలు తిరిగి లేచి భర్త మరణానంతరం మళ్ళీ జీవితాన్ని కొనసాగించమని ప్రోత్సహిస్తుంది. కానీ 16వ శతాబ్దంలో ఒక రచయిత ఆ పదాన్ని తప్పుగా అనువదించాడు. అగ్రే అనే పదాన్ని అగ్నేగా మార్చేశాడు. దాంతో పెద్ద అపార్థం ఏర్పడింది. మహాభారతంలో పాండురాజు మరణించినప్పుడు ఆయన భార్యలు కుంతి మాద్రిల ముందు కూడా ఇలాంటి ప్రశ్న వచ్చింది. కుంతి పిల్లల కోసం జీవించడాన్ని ఎంచుకుంటే మాద్రి మాత్రం తన భర్తతో సహగమనం ఎంచుకుంది. ఎందుకంటే పాండురాజు మరణానికి కారణం ఆమెనే అని మాద్రి అనుకుంది. ఇరువురి నిర్ణయాలను అప్పటి సమాజం గౌరవించారు. ముఘల్ చక్రవర్తి అక్బర్ ఒక వితంతువుకు రక్షణ కల్పిస్తానని మాటిచ్చాడు. కానీ ఆమె తన చనిపోయిన భర్త చితిలోకి దూకడానికి ఎంచుకుంది. అంటే ఇది ఒకే విధంగా అందరూ పాటించే ఆచారం అయితే కాదు, ఎంపిక ఆధారంగా ఉండేది. దక్షయజ్ఞంలో శివుడిని తన తండ్రి అవమానించాడనే కారణంతో శివుడి భార్య సతి నిప్పులో దూకుతుంది. హిందూ సాంప్రదాయంలో సతి అనే పదం వినిపించే పురాతన సంఘటన ఇది. దీన్ని బట్టి సతి అనే పదాన్ని పేరుగా కూడా పెట్టుకునే సాంప్రదాయం ఉంది. అలాగే సతి అనే పదం గౌరవ సూచకంగా కూడా వాడారు హిందూ సాంప్రదాయంలో. సతీ సావిత్రి భర్త ప్రాణాల కోసం యముడితో పోరాడే ఒక స్త్రీగా, భార్యగా సావిత్రి పేరు ముందు సతి చేరింది. అంతేకాదు, పురాతన భారతదేశంలో ఎప్పుడూ వాదోపవాదాలు జరిగేవి. కొంతమంది సతిని గొప్పదిగా భావించేవారు, మరికొందరు ఖండించేవారు, ఇంకొందరికి ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం మాత్రమే. ఋగ్వేదం, అధర్వణ వేదం, ఆపస్తంభ ధర్మసూత్రాలు, గౌతమ ధర్మసూత్రాలు మొదలైన వాటిల్లో ఎక్కడా సతీ సహగమనం ఖచ్చితంగా పాటించాల్సిన ఒక ఆచారమని చెప్పలేదు. భర్త చనిపోయిన తరువాత భార్య జీవించటాన్ని సమర్థించాయి. మనుస్మృతి వితంతువులను కొడుకుల సంరక్షణలో ఉంచమని చెబుతుంది, కానీ చితిలో దూకమని మాత్రం ఎక్కడా చెప్పదు. పరాశర స్మృతిలో వితంతువుల పునర్వివాహం గురించిన కూడా ప్రస్తావన ఉంది. స్వామి వివేకానంద ఒక సందర్భంలో సతీ ఈజ్ నాట్ హిందూయిజం అని చెప్పారు. రాజా రామ్మోహన్ రాయ్ సతీ ఆచారానికి శాస్త్ర సాక్ష్యం లేదని నిరూపించి దాన్ని రద్దుకై పోరాడారు. ఇస్లాం రాజుల కాలంలో హిందూ రాజ్యాలను గెలిచిన తరువాత అక్కడి స్త్రీలను, అంటే హిందూ రాజుల భార్యను ఎత్తుకెళ్లేవారు లేదా పన్నులు, ఆంక్షల పేరుతో అవమానించేవారు. దాని నుంచి తప్పించుకోవడానికి జౌహర్ అనే ప్రక్రియను చేసేవారు.
ఇది కూడా సతీ సహగమనం లాంటిదే, కాకపోతే అగ్నిలో బ్రతికి ఉండగానే దూకడం అనేది సామూహికంగా జరిగేది. ఇందులో ఆ రాజ్యపు రాణితో పాటు అక్కడి మహిళలు కూడా ఉండేవారు. ఇంకొన్ని సందర్భాల్లో పెళ్లికాని స్త్రీలు కూడా జౌహర్ చేసేవారు, అంటే అగ్నిలో దూకేవారు. అలాగే ముస్లింల పాలనలో భారతదేశంలోని చాలా చోట్ల అప్పటి హిందూ మహిళలను బలవంతంగా తీసుకొని పోవటం, పెళ్లి చేసుకోవటం, బానిసలుగా మార్చడం లేదా అమ్మటం లాంటివి జరిగేవి. సో వీటిని తప్పించుకోవడానికి కూడా సతీ సహగమనాన్ని ఎంచుకునేవారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో వరంగల్ కాకతీయ సామ్రాజ్యాన్ని జయించినప్పుడు కాకతీయ రాజు ప్రతాపరుద్రుని పట్టుకొని ఢిల్లీకి తీసుకెళ్లారు. చరిత్ర గ్రంథాల ప్రకారం ప్రతాపరుద్రుని స్త్రీలను మరియు రాణులను ఢిల్లీకి పంపించారు. వారిలో కొందరు సుల్తాను యొక్క హరంలో చేరినట్లు రికార్డులు చెబుతున్నాయి. బహమనీ సుల్తాను దక్షిణ భారతదేశంలోని విభిన్న రాజ్యాలను జయించినప్పుడు కొంతమంది రాజకుటుంబ మహిళలను బలవంతంగా తీసుకెళ్లినట్లు రికార్డులున్నాయి. 1801లో తంజావూరు రాజు మరణించిన తరువాత ఆయన 4 భార్యల్లో 2 సతిగా దహనమయ్యారు. ఈ సంఘటనకు ఆధారాలున్నాయి. ఇలా జరిగిందా అని అనుమానం ఉన్న వాళ్లకు అప్పటి ముస్లింస్ రాసిన పుస్తకాలతో పాటు అప్పటి హిందూ రాజుల చరిత్రను చదివితే ఇందులో నిజాలు తెలుస్తాయి. సో సతీ సహగమనం అనే పద్ధతి బలవంతం కాదు, ఇది భర్తపై ప్రేమతో వ్యక్తిగత నిర్ణయం మాత్రమే. అది కాస్త అవమానపు బాధల నుంచి తప్పించుకోవటానికి, ఇతరుల నుంచి రక్షణ కోసంగా పరిణామం చెందింది. అల్ బిరూని అనే పర్షియన్ పోయిట్ అండ్ ట్రావెలర్ రాసిన తహ్కీక్ మాల్ లిల్ హింద్ అనే పుస్తకంలో కొంతమంది స్త్రీలు నిజంగా స్వచ్ఛందంగా భర్తను మృతదేహంతో అగ్నిలోకి దూకేవారని, అయితే కొంతమంది స్త్రీలు భయంతో బలవంతంతో కూడా సతీ సహగమనాన్ని ఆచరించిన సందర్భాలున్నాయని పేర్కొన్నాడు. ఇబ్ను బతూతా మొరాకో పర్యాటకుడు. ఆయన తన ప్రయాణ కథల్లో భారతదేశంలో సతీ చూడబడ్డ సందర్భం వర్ణించాడు. అక్కడ ఒక స్త్రీ, నాకు ఈ లోకంలో అర్థం లేదు, భర్తతోనే అగ్నిలోకి వెళ్తాను అని చెప్పినట్లు పేర్కొన్నాడు. డ్యూఆర్టే బర్బోసా పోర్చుగీస్, జీన్ బాప్టిస్ట్ టావర్నియర్ ఫ్రెంచ్, పీటర్ ముండి మొదలైన వారు అందరూ భారతదేశంలో సతీ సహగమనాన్ని చూసినట్లు రాశారు. వీరి వర్ణనల్లో చాలా చోట్ల స్త్రీలు ఆనందంగా గీతాలు పాడుకుంటూ అగ్నిలోనికి వెళ్లారని, అది వారి ఎంపికగా కనిపించిందని చెబుతారు. అబుల్ ఫజర్, అక్బర్ దగ్గర నవరత్నాల్లో ఒకటిగా పేరుకాంచిన ఈయన సతీ గురించి రాస్తూ నిజంగా భక్తి ప్రేమతో వెళ్లే స్త్రీలు ఉన్నారని చెప్పాడు. కానీ అక్బర్ స్వయంగా సతికి వ్యతిరేకంగా ఉన్నారని తెలిపాడు. అందుకే అక్బర్ రాజ్యంలో బలవంతపు సతిని నిషేధించాడు. భర్త చనిపోయిన తర్వాత సతీ సహగమనం చేయటానికి అప్పట్లో భార్యలు పోటీ పడేవారట. ఇలాంటి సందర్భాల గురించి కూడా చరిత్రలో ఉంది. అప్పట్లో కొంతమందికి ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు ఉండేవారు. సో భర్త చనిపోయిన తర్వాత అతని భార్యల్లో ఎవరు ఉత్తమమైన ప్రేమను భర్తపై కలిగి ఉన్నారో పోటీ పడి వారిలో ఒకరు సతి చేసేవారు. మిగిలిన వారు ఆ అవకాశం దక్కనందుకు ఏడ్చేవారట. నికోలాస్ దమస్కనస్ క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం చివరిలో ఆయన తన పారాడాక్సికల్ కస్టమ్స్ అనే గ్రంథంలో ఇలా రాశాడు: హిందువులు చనిపోయినప్పుడు వారిలో అతి భక్తితో ఉన్న భార్యను కూడా వారితో పాటు దహనం చేస్తారు. భార్యల మధ్య, వారి బంధువుల మధ్య కూడా పోటీ ఉంటుంది. ఎవరు ఈ గౌరవం పొందాలనే ప్రయత్నం చేస్తారు. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో ప్లూటార్క్ తన మోరల్స్లో ఇలా రాశాడు: హిందువులలో భార్యలు భర్తకు అంతటి నిబద్ధత కలిగి ఉంటారు కాబట్టి ఒకరితో ఒకరు పోటీ పడతారు, ఎవరు ఆ చితిలో దహనం కావడానికి అర్హులవుతారో అని. రోమన్ తత్వవేత్త సిసెరో తన టస్కులాన్ డిస్ప్యూటేషన్స్లో భర్త చనిపోతే భార్యలు అతన్ని ఎక్కువగా ఎవరు ప్రేమించారో అని తేల్చుకుంటారు. గెలిచిన భార్యను గర్వంగా చితికి తీసుకెళ్తారు, ఓడిన భార్య మాత్రం బాధతో వెనక్కి వెళ్తుంది. రోమన్ కవి అయిన ప్రొపర్టియస్ ఇలా రాశాడు: భార్యలు చనిపోవాలని పోటీ పడటం తూర్పు దేశాల గౌరవం అని కవిత్వ రూపంలో వర్ణించాడు. వలేరియస్ మ్యాక్సిమస్ ఆయన చెప్పిన ప్రకారం ఒక మనిషికి అనేక భార్యలు ఉన్నా ఆయన చనిపోతే భార్యలు చనిపోవటానికి, అంటే సతీ సహగమనానికి పోటీ పడతారు. గెలిచిన భార్య ఆనందంగా చితిలో దూకుతుంది, ఓడిన వారు మాత్రం బాధతో జీవించాలి. 17-18వ శతాబ్దం వరకు యూరోపియన్ పర్యాటకులు సతిని ఒక విధమైన ప్రేమ భక్తి చర్యగా వర్ణించారు. కానీ 19వ శతాబ్దంలో పరిస్థితి మారిపోయింది. బ్రిటిషర్స్ భారతదేశంలో మతం ఆచారాల జోలికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నా అది అమలవ్వలేదు. అప్పటి యూరోపియన్ సమాజం బలవంతం వల్ల ఇక్కడి ఆచారాల్లో బ్రిటిషర్స్ కలగజేసుకున్నారు. బ్రిటిష్ క్రైస్తవ మిషనరీలు మరియు వాటిని సమర్థించే అప్పటి క్రిస్టియన్ విద్యావేత్తలు హిందూ మతాన్ని అంధకారమైన దుష్టమైన మతంగా చూపించి క్రైస్తవ మతాన్ని ఇండియాకు రప్పించాలనుకున్నారు. అందుకు సతీ అన్నది అత్యుత్తమ సాధనంగా వాడుకున్నారు. వారు 10,000, 30,000, 50,000, 70,000 సతీ కేసులు జరుగుతున్నాయంటూ అబద్ధపు సంఖ్యలు ప్రచారం చేశారు. ఇలాంటి అంకెలగారెడి కథనాలు మిషనరీ పత్రికల్లో, వారి పుస్తకాల్లో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. వాస్తవానికి అదే సమయంలో యూరప్లో స్త్రీలను విచ్ క్రాఫ్ట్ పేరుతో బహిరంగంగా ఎటువంటి విచారణ లేకుండా బలవంతంగా దహనం చేయడం కూడా జరిగేది.
అప్పటి యూరోపియన్ అమెరికన్ సమాజంలో పెళ్లి కాని స్త్రీలను, భర్త చనిపోయిన స్త్రీలను, అలాగే చర్చిని ప్రశ్నించిన స్త్రీలను విచ్చుగా ముద్ర వేసి వీధిలో తగలబెట్టేవారు. 1692 మసాచుసెట్స్ యుఎస్ఏలో 20 మంది మహిళలను విచ్ అనే కారణంతో తగలబెట్టారు. జర్మనీ, స్కాట్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో వేల మందిని విచ్ అనే కారణంగా బలి తీసుకుంది అప్పటి క్రైస్తవ సమాజం. భారతదేశంలో భర్త చనిపోయిన స్త్రీ మళ్ళీ పెళ్లి చేసుకోవాలని, హిందూ ఆచారాలు క్రూరమైనవని చెప్పిన అప్పటి క్రైస్తవ మిషనరీస్ తమ దేశాల్లో మాత్రం అందుకు వ్యతిరేకంగా ప్రత్యేక రూల్స్ కూడా చేశాయి. కొన్ని చోట్ల రెస్ట్రిక్షన్స్ పెట్టారు. అప్పటి యూరప్ రాజకుటుంబాల్లో రాజు లేదా పెద్ద హోదా కలిగిన వ్యక్తి మరణిస్తే అతని భార్య మళ్ళీ పెళ్లి చేసుకునేవారు కాదు. ఇదేమీ స్వచ్ఛందంగా తీసుకునే నిర్ణయం కాదు. అప్పట్లో భర్త చనిపోయిన స్త్రీ మళ్ళీ పెళ్లి చేసుకోకపోవడానికి ముఖ్యంగా 2 కారణాలు కనిపిస్తాయి. అందులో ఒకటి, మళ్ళీ పెళ్లి చేసుకోవటం అనేది తక్కువ స్థాయిగా చూసేవారు, అదో అవమానకరపు చర్యగా చూసేవారు. రెండవ కారణం, భర్త యొక్క ఆస్తి ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోతుందనే కారణంతో ఆ స్త్రీ మరియు చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబం మళ్ళీ పెళ్లికి ఒప్పుకునేవారు కాదు. 12 నుంచి 15వ శతాబ్దంలో ది విడోస్ డవర్ అనే పేరుతో భర్త ద్వారా వచ్చే ఆస్తులు అతను చనిపోయిన తర్వాత ఆ స్త్రీ మళ్ళీ పెళ్లి చేసుకుంటే మొత్తం వదిలి వెళ్ళిపోవాలి. ఇలాంటి రూల్స్ అప్పట్లో చాలా దేశాల్లో ఉండేది. ఇదే కాదు, భర్త చనిపోతే మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే చర్చి లేదా మిషనరీల అనుమతి ఖచ్చితంగా పొందాలి. ఇక ఇండియాలో సతీ సహగమనం క్రూరమైనది అని భావించిన అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం 1829లో నిషేధించారు. గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ సతిని నిషేధించాడు. కానీ భారత్లో పెద్దగా ఎటువంటి ఆందోళనలు, తిరుగుబాట్లు జరగలేదు. ఎందుకంటే సతి అప్పటికే చాలా అరుదుగా ఉండేది. సతి అనేది ఒక ఆచారం కాదు, ఒక లక్షణాన్ని తెలిపే పదం. అది అందరూ అనుకుంటున్నట్లు చితిలో దూకటం లాంటి లక్షణం కాదు. సతీ సహగమనం ఖచ్చితంగా పాటించాల్సిన ఆచారంగా హిందూ ఆచారాల్లో ఎప్పుడూ లేదు. ఇండియాలో ఒక మహిళ ప్రేమ పేరుతో భర్తతో పాటు చనిపోవటాన్ని క్రూరమైనదిగా భావించిన అప్పటి తెలివైన యూరోపియన్ సమాజం వారి దేశాల్లో మాత్రం మహిళను విచ్ అనే పేరుతో ఎటువంటి విచారణ లేకుండా బహిరంగంగా చంపేవారు. భర్త చనిపోయిన తరువాత మరొక పెళ్లి చేసుకోవటం అనేది అభివృద్ధి చెందిన సమాజానికి ప్రతీకగా చూసిన మిషనరీస్, క్రిస్టియన్ మేధావులు వారి కుటుంబాల్లో మాత్రం అది తప్పని రూల్స్ పెట్టుకున్నారు. సతీ సహగమనాన్ని ఆచరించడానికి భర్తపై ప్రేమ ఎలాగైతే కారణంగా ఉందో, అలాగే ఇతర రాజుల నుంచి ఎదురయ్యే అవమానం, బలవంతం, క్రూరత్వం నుంచి రక్షణగా కూడా సతీ సహగమనం ఆచరించడానికి కారణం. సతి ఎప్పుడూ విస్తృతమైన హిందూ ఆచారం కాదు. ఇది అరుదు, స్వచ్ఛందం, వివాదాస్పదం, గ్రంథాల్లో తప్పనిసరి కాదు అని చెప్పారు. బ్రిటిష్ మిషనరీస్ దీన్ని వాడుకొని హిందూ మతాన్ని క్రూరమైనదిగా చూపించారు. దీనివల్ల భారతీయులపై తప్పు ముద్ర వేసి వలస పాలనకు న్యాయం చెబుతూ సంస్కృతిని దెబ్బతీశారు. ఒకే ఒక్క వింత ఆచారాన్ని తీసుకొని మొత్తం సంస్కృతిని నిర్వచించడం తప్పు. భారత్ అంటే సతి అని వెస్ట్రన్ కంట్రీస్ గుర్తుపెట్టుకున్నారు. కానీ అది ఎప్పుడూ దేశంలో నిర్బంధంగా, ఒక తప్పక ఆచారంగా పాటించలేదు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సతీ సహగమనాన్ని తప్పనిసరిగా పాటించాలనే ఆచారంగా మార్చారు. ఇది కాదనలేని సత్యం. కానీ హిందూ గ్రంథాల్లో కానీ, ఆచారాల్లో కానీ, లేదా పురాణాల్లో సతీ సహగమనం ఖచ్చితంగా పాటించాల్సిన ఆచారమని ఎక్కడా చెప్పలేదు. సతీ సహగమనాన్ని చూపించి హిందూ మతాన్ని తప్పుగా భావించి అర్థం చేసుకొని చర్చలకు దిగేవారికి ఈ వీడియో ద్వారా కొంతైనా మంచి సమాచారం అందుతుందని భావిస్తున్నాం. సతీ సహగమనము ఎప్పుడూ బలవంతపు చర్య కాదు. ఇది వ్యక్తిగత నిర్ణయం మాత్రమే. ఇదే విషయాన్ని చరిత్రలో చాలామంది విదేశీయులు చెప్పారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి సమాచారాన్ని నలుగురితో పంచుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.